నమస్కారం వాజీ న్యూస్కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నైపుణ్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత. రోటరీ చలసాని స్కిల్ డెవలప్మెంట్ ప్రారంభోత్సవంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్. చీపురుపల్లిలో వైకాపాకు భారీ షాక్. టీడీపీలో చేరిన 20 కుటుంబాలు. రెండవ రోజు కూర్మావతారంలో దర్శనమిచ్చిన శ్రీ జగన్నాథుడు. శ్రీ స్వామివారిని తిలకించి తరలించిన భక్తజనం. గుంటూరు జిల్లా మహిళపై దాడి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలి. వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుద కళ్యాణి డిమాండ్. నగరంలోని కోళ్లబజారు ప్రాంతంలో రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ జనశిక్షణ సంస్థాన్ సంయుక్త ఆధ్వర్యంలో రోటరీ చలసాని స్కిల్ డెవలప్మెంట్ను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నేటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన రోటరీ క్లబ్ ప్రతినిధులను ఆయన అభినందించారు. కూటమి ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను ఎంతగానో ప్రోత్సహిస్తుందని అన్నారు. ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ డైరెక్టర్ రమేష్, రోటరీ క్లబ్ అధ్యక్షులు జగదీష్, కార్యదర్శి బత్తుల చందు, పూర్వపు గవర్నర్ ఎం రామారావు, టిఎల్ఎన్ మూర్తి, క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బ్యాచ్కి 100 డేస్ ఆర్ 240 అవర్స్ ఒక బ్యాచ్ కంప్లీట్ అవుతుంది సార్. అందులోనేమో బ్యూటిషియన్ కోర్సు ఇప్పుడు మార్కెట్లో ఏది డిమాండ్ ఉంది, ఏది నేర్పిస్తే వాళ్ళు వెంటనే లైవ్లీహుడ్కి వెళ్ళగలుగుతారనే ఉద్దేశంలో ఫస్ట్ 2 కోర్సెస్ తీసుకున్నాం సార్. అందులో ఒకటి బ్యూటిషియన్ కోర్స్, ఒకటి టాలీ ఒకటి. ఈ 2 కూడా మనం బయటికి బ్యాచ్ వచ్చిన వెంటనే దే విల్ బి అబ్జార్బ్డ్ ఇన్ టు దట్ జాబ్కి వచ్చేస్తారు కాబట్టి ఈ 2 తీసుకున్నాం సార్. విజయనగరం కావాల్సినటువంటి ఒక వొకేషనల్ స్కిల్లింగ్ సెంటర్ పెట్టడం చాలా మంచి విషయం కింద తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన విజయనగరం భవిష్యత్ కాలంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 ప్రాంతాలు కూడా కలిసిపోయినటువంటి అవకాశం ఈరోజు మనం చూస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారి లీడర్షిప్లో ఈ ప్రాంతానికి అత్యధికంగా అంటే మన ఆంధ్రప్రదేశ్కి బిజినెస్ క్యాపిటల్ రేపు అవ్వబోతుంది. ఇప్పటికే మనం చూసుకుంటే మన జిల్లాలో మన హెడ్ క్వార్టర్స్లో లేనిదంటూ ఏమీ లేదు. వొకేషనల్ కోర్సులో ప్రధానంగా టాలీ అకౌంటెంట్స్కి అలాగే బ్యూటీషియన్స్కి 2 స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 2 కూడా మచ్ నీడెడ్. ఈరోజు మీరు చూసుకుంటే కమ్యూనిటీలో చాలా ఆస్పైరింగ్ వొకేషనల్ స్కిల్లింగ్ ఈ 2 కూడా. ఇవే కాకుండా నేను కొంచెం గవర్నమెంట్ నుంచి కూడా ఏం చేస్తే బాగుంటుందో కూడా నేను గైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగా ఈరోజు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ, వొకేషనల్ స్కిల్లింగ్ కానీ అనేక విధాలుగా ఈరోజు స్కిల్లింగ్ కోసం గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది. అలాంటిది ఏదన్నా మీరు చర్య తీసుకుంటే ఖచ్చితంగా నేను పార్ట్నర్షిప్ ఇప్పుడు జేఎన్టీయూలో మేము ఒక పార్ట్నర్షిప్ చేసుకున్నాము. ఆ పార్ట్నర్షిప్ ద్వారా మేము ఏదైనా ఫండ్ ఇనిషియేట్ చేయాలన్నా కూడా గవర్నమెంట్ నుంచి చేస్తానని తెలియజేయడం జరిగింది. జగన్ 2.0 యాప్ను మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఈరోజు తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ చిన్న కార్యకర్త నుంచి నాయకుల వరకు జగనన్న 2.0 యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ యాప్ను ప్రారంభించారని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోనికి తీసుకుని వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఈ యాప్ ద్వారా ప్రజలను చైతన్యం చేస్తామని అన్నారు. అన్యాయంగా అక్రమంగా వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సమావేశంలో వైసీపీ నాయకులు ఆశపు వేణు తదితరులు పాల్గొన్నారు. ఒక్కరి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల ఫోనుల్లో ఈ జగన్ 2.0 అనే యాప్ ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. ఆ తెలిసిన విధాన్ని తెలుసుకొని తిరిగి మన ప్రజలకి చెప్పడానికి కానీ ప్రజల్లో మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుందని చెబుతూ ఈ 2.0 అనే యాప్ను ప్రత్యేకంగా రూపొందించడానికి కారణం కార్యకర్తల కష్టాలు కానీ, కార్యకర్తల అవసరం కానీ, కార్యకర్తల శ్రమ కానీ
నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే విధంగా ఈ యాప్ పనిచేస్తుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ వారికి ఉన్న సోషల్ మీడియా కానీ టీవీ ఛానల్స్ కానీ పత్రికలు కానీ పెట్టి అవాస్తవాలను వాస్తవాలుగా వాస్తవాలను అవాస్తవాలుగా ప్రజలకు తీసుకెళ్తున్న నేతృత్వంలో ఈ సొంత యాప్ చాలా ఉపయోగపడుతుంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రజలకు కానీ మధ్య ఒక వారధిలాగా ఈ యాప్ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ప్రాంతాల్లో మీకున్న అవకాశం బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులందరి ఫోన్లలో కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయమని ఇక్కడికి వచ్చిన మన పార్టీ నాయకుల కార్యకర్తల్ని కోరుతూ స్థానిక దాసనపేట నీలాటి చెరువు వద్ద జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో శాసనసభ్యురాలు పూసుపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు. ముందుగా చెరువు ఆవరణలో మొక్కలు నాటారు. ఆ తర్వాత చెరువు పరిసర ప్రాంతాలలో ఉన్న నిరుపయోగ మొక్కలను తొలగించి వేసి అందరిలో స్ఫూర్తిని నింపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని ప్రజారోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. చెరువుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఈ ప్రసాద్, ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సామూర్తి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ హరిబాబు, రమణమూర్తి, ఉద్యాన శాఖ అధికారి సంతోష్, సిటీ మిషన్ మేనేజర్ సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర భాగంగా మనం నీలాది చెరువులో దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ ఒక వాటర్ క్లీనింగ్ అలాగే దాని చుట్టూ కూడా క్లీనింగ్ అనేది జరుగుతూ ఉంది. అయితే అందరూ పబ్లిక్ కూడా భాగస్వామ్యం అవ్వాలని, అందరూ కూడా ఒక సొసైటీని కూడా భాగస్వామ్యం చేయాలని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇస్తూ అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ మనం ఈ క్లీనింగ్ అనేది చేయటం జరుగుతూ ఉంది. మహిళల సమగ్ర అభివృద్ధి, భద్రత, ఆరోగ్యం, విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబనతో పాటు మహిళలు, బాలికలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్థాయి వరకు సమర్థవంతంగా చేర్చేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కేవి బాలమణి కోరారు. మహిళా డైరెక్టర్ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ శక్తి సమర్థ్య డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ సంకల్ప కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన జిల్లా స్థాయి అవగాహన సమన్వయ సమావేశానికి ఆమె అధ్యక్షతన వహించి వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారత అనేది కేవలం సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా కుటుంబ, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తుందని అన్నారు. మహిళలు స్వయం సమృద్ధితో జీవించేలా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని అర్హులైన ప్రతి మహిళకు అందించేందుకు శాఖల మధ్య సమన్వయం అత్యంత అవసరమని అన్నారు. అందరూ కూడా సంఘాల్లో ఉన్నారని అనుకుంటున్నాను. మహిళా సంఘాల్లో మీరు అందరూ సభ్యులేనమ్మా. మీరు చాలామంది ఇక్కడ ఉన్న మీరు కానీ లేదంటే మీ కుటుంబ సభ్యులు కానీ మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉంటారు. మహిళలు ఈరోజు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నారు. దానికి మహిళా సంఘాలు చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్న ఎండలో మనకి ఏ విధమైన అతిశయోక్తి కూడా లేదు. ఎందుకంటే మహిళా సంఘాల ద్వారా మన రాష్ట్రం ప్రపంచ స్థాయిలో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకోవడానికి మన యొక్క మహిళలు, మహిళా సంఘాలు వారి యొక్క క్రమశిక్షణ, వారి యొక్క రీపేమెంట్లో చేసే క్రమంలో ఉన్న వారి క్రమశిక్షణ ఇవన్నిటినీ కూడా మనం చూసుకున్నట్లయితే ప్రపంచ స్థాయిలో మన మహిళా సంఘాలు మన రాష్ట్రంలో ఉన్న మహిళలకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టేయడంలో మనకు సందేహం లేదు. ప్రతి ఒక్క పిల్లలకి, ప్రతి ఒక్క సమాజంలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఈ విషయాలు తెలియచేయాల్సిన అవసరం మనకు ఉంది. దాని ద్వారానే మన సమాజాన్ని మనము ఈ చెడు ఏదైతే మన సమాజంలో కొంతవరకు ఉందో దానిని నిర్మూలించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అవగాహన సదస్సు అనేది నిర్వహించడం జరిగింది. మరి మన ఐసిడిఎస్ అలాగే అక్కడ కూడా మనము చాలా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాము. అలాగే మన వన్ స్టాప్కి సంబంధించి ప్రతిరోజు స్కూల్స్కి వెళ్ళి వీటిపైన ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా డీసీపీయూ సెక్షన్ నుంచి కూడా స్టాఫ్ అలాగే చైల్డ్ లైన్ స్టాఫ్ ఈ కార్యక్రమాలన్నింటిపైన అవగాహన చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఏదైతే ఈ అవగాహన సదస్సు నిర్వహించుకున్నామో దానిని
లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీరందరూ కూడా ఫీల్డ్ లెవెల్కి తీసుకువెళ్ళి మన తాలూకా సమాజంలో ఉన్న సభ్యులందరికీ కూడా ఈ యొక్క విషయాలన్నీ తెలియజేసి వారి ద్వారా మార్పును తీసుకురావాలని నేను భావిస్తూ ఈ యొక్క అవగాహన సదస్సుని నిర్వహించడం జరుగుతుందండి. ట్రాఫిక్ నియమ నిబంధనలు వాహనదారులు తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ సిఐ రాము సూచించారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదని అన్నారు. 2 కంటే ఎక్కువ మంది ద్విచక్ర వాహనాలపై వెళ్లకూడదని సూచించారు. నియమ నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి మత్తు పదార్థాలు సేవించకూడదని హెచ్చరించారు. వాహనాలు పార్కింగ్ చేసేటప్పుడు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పార్కింగ్ చేయాలని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రజలు సహకరించాలని కోరారు. పుర ప్రజలకు అదేంటంటే ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలి. ఆ రూల్స్ పాటిస్తే సగం ట్రాఫిక్ మనకు క్లియర్ అయిపోయినట్టుగా. అవేంటంటే మనకి 2 వీలర్ పైన 2 కంటే ఎక్కువ వెళ్ళకూడదు. అలాగనే 3 మెంబర్స్ 4 మెంబర్స్ ఎక్కువ ఇది ఈ యూత్ కొద్దిగా ర్యాష్ డ్రైవింగ్ ఇలాంటి చేయడం వలన ఎదుటి వారికి ఇబ్బంది కలుగుతుంది. మీరు ఎలాగో ఇబ్బంది పడతారో అలాగే ఎదుటి వారిని కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి దీన్ని గమనించి అటువంటి వైలేషన్స్ చేయొద్దని కోరుకుంటున్నాను. అలాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్, డ్రంకన్ అంటే ఒక మందు తాగే కాదు, మద్యం తాగే కాదు, ఈ గంజాయి సేవించి తర్వాత మిగతా డ్రగ్స్ ఏవైతే మత్తు కలిగించే పదార్థాలని తీసుకుని వాహనాలు నడపడం వలన మీకు రోడ్డుపైన కాన్సన్ట్రేషన్ ఉండదు. ఏ విధంగా డ్రైవింగ్ చేస్తారనేది మీకు మీ అదుపు తప్పిపోద్ది. కాబట్టి యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం చాలా ఎక్కువ ఉంది. ఆ విధంగా ఎవరు కూడా వైలేషన్ చేయకూడదని కోరుకుంటున్నాం. అలా చేసిన వ్యక్తులకు మాత్రం జైలు శిక్ష పడే విధంగా మేము కఠినంగా చట్టాలను అమలు చేస్తామండి. జిల్లాలో ఒకప్పుడు ప్రధానంగా పండిస్తున్న పంట నువ్వు పంట. కానీ ఇప్పుడు చాలా ప్రాంతాలలో నువ్వు పంటను పెట్టుబడులు పెట్టలేక పంటలు వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. గంట్యాడ మండలం నరవ గ్రామంలో కొందరు రైతులు నువ్వు పంటను వేశారు. నువ్వు పంటతో ఎలాంటి దిగుబడులు రావటం లేదని, నష్టమే తప్ప లాభాలు లేవని రైతులు చెబుతున్నారు. నరవ గ్రామ రైతులతో మా వాజీ ప్రతినిధి సంతోష్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. పంటల్లోని నువ్వు పంట అనేది విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పంటల్లో ప్రధానమైన పంటగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో నువ్వు పంట అనేది ఒక పక్క దిగుబడులు వచ్చినప్పటికీ కూడా, అంటే అకాల వర్షాలు అదేవిధంగా వర్షాలు లేకపోవడం కూడా వల్ల కూడా ఆ నువ్వు పంట ఎంతోమంది రైతులు అది వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే గంట్యాడ మండలంలోని నరవ గ్రామ పొలంలో మనం ప్రస్తుతం ఉన్నాం. ఆ గ్రామ పరిధిలో మాత్రం కాస్త కొంతమంది రైతులు నువ్వు పంటను వేసినటువంటి నేపథ్యంలో నువ్వు పంట మొదటి నుంచి ఏ విధంగా పండుతుంది అన్న విషయాలపై మన ఒక మహిళా రైతు మన పక్కనే ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం మనం. అమ్మ చెప్పండి, అసలు నువ్వు పంట ఏ విధంగా పండుతుంది, అసలు దీనికి మీరు ఎప్పుడు వేస్తారు ఈ నువ్వు పంట అనేది? ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చింది కాబట్టి అది మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంత మీరు పెట్టుబడి పెట్టారు, మొత్తం ఓవరాల్గా చెప్పండి అమ్మ ఒకసారి. ఇది 4వ నెల లాస్ట్లో వేస్తామండి పంట. 4వ నెల లాస్ట్లో వేస్తే మధ్యలో వర్షాలు లేవు. వర్షాలు లేకపోతే అలాగా ఎండిపోయి మొన్న లాస్ట్ వర్షం పడ్డది, తుఫాను వచ్చింది కదా, చిన్న తుఫానే. దానికి అలా సిగరెట్టేసి ఏవో 2 కాయలు కాసాయండి. అవి మేము కోసేసి ఇప్పుడు 1 ఎకరం పెట్టాము. ఇప్పుడు పెట్టుబడి అయ్యింది 5,000 అండి మా కష్టం కాక. ఇవి 2 కాయలు ఉన్నాయి. ఇప్పుడు మేము కట్టలు కట్టుకొని చేస్తాము. ఈ వర్షాలు లేవు, నారులు వేస్తాము. ఈ పంటలు లాభాలు అయితే ఏటీ లేవు. మరి పండించిన రైతు వదిలేస్తామేంటి బాబు, అలాగా మేము చేసుకుంటాను నువ్వు పంట. ఇంతకుముందు ఈ నువ్వు పంట అనేది ఎక్కువ మొత్తంలో చాలా మంది రైతులు వేసేవారు. ఇప్పుడు ఎందుకు తగ్గించారంట? ఎందుకు తగ్గించారంటే మదుపులు ఎక్కువ అయిపోతాయి. ఆడదా వేస్తే 500, ఎన్నాళ్ళు అలా కాదు 150కో 50 రూపాయలకు వచ్చేవారు. మాకు ఒక 4 మూటలు 5 మూటలు అయితే మాకు దమ్ము మదుపు ఈ వడ్డెక్కిపోయి నూజెను వడ్డెక్కిపోయి మనం పెట్టేవారు రైతుల పంటలు. ఇప్పుడు దీనివల్ల అయితే ఏటీ రాలేదు, దీనివల్ల పెట్టుబడి రాలేదు. ఎందుకు అనేసి మానేసాం. ఇప్పుడు రైతులు బాగా తగ్గించారు నువ్వు పంటని. ఎంత మేర కూల్ అయ్యే అవకాశం ఉందమ్మా మొదటి నుంచి ఇప్పటి వరకు? ఏంటండి మదుపు? విత్తనాలకి కొంచెం 500 ఎట్టు తీసుకున్నాం పక్క ఊర్లో. మరి అట్లా గొప్పులు
మందులే కొట్టలేదు. ఎందుకో మరి వర్షాలు లేవు, కాలిపోతాయి, బాగోదనేసి మందులే కొట్టలేదు బాబు. ఇప్పుడు ఫైనల్ మరి ఇప్పుడు ఈ ఫైనల్ స్టేజ్కి వచ్చింది కదా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఏముంది, దీనికి ఏటీ రాదు, మా పెట్టిన పెట్టుబడి సగమైనా రాదు. చేసుకుంటాను, వేసిన పంట వదిలేసుకుంటామంటే కొంతలోని కొంతైనా వస్తుంది అనేసి మేము చేసుకుంటాను. ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయ సహకారాలు ఏమైనా అందుతున్నాయా? ఏమీ అందలేదు బాబు. కావాలి, ఇస్తే రైతుకి ఇస్తే వద్దంటామండి బాబు. ఏదో ఇస్తే గవర్నమెంట్ ఎంతో కొంత ఇస్తే రైతుకి బాగుంటుంది. మాకు ఏ ఆధారం లేదు, మాకు చెరువులో నీరు లేదు, ఆకాశం వర్షము లేదు. మా ఎప్పుడో దేవుడు వర్షం పడితే మాకు పంటలు పండితే, లేకపోతే పండవు. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. అయితే నువ్వు పంట అయితే మాత్రం కొంతమేర, అంటే అందరూ రైతులు వేయలేదు, కానీ ఈ గంచేడ్ మండలం పరిధిలో ఉన్నటువంటి నరవ గ్రామ పరిధిలో కొంతమంది రైతులు వేస్తున్నటువంటి నేపథ్యంలో అదైతే అంటే పెట్టుబడులు ఎక్కువగా పెట్టడం వలన ఈ పంటను మేము అసలు వేయలేకపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వచ్చిన పంట కూడా సరిగా మళ్ళీ కళానికి కూడా రాలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఒక పక్క రైతులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో సంతోష్, వాజీ న్యూస్, నరవ గ్రామం నుంచి. జిల్లాలో మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, ఇలాంటి బాధితుల కోసం అత్యాధునిక వైద్య చికిత్సలతో డయాబెటిక్ ఫుట్ అండ్ అల్సర్ క్లినిక్ ప్రారంభించడం శుభ పరిణామమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రింగ్ రోడ్లోని ఎలిగెన్స్ డయాబెటిక్ ఫుట్ అండ్ అల్సర్ క్లినిక్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధుమేహం ఉన్న రోగులలో వచ్చే కాళ్ల సమస్యలు, దీర్ఘకాలిక పుండ్లు అత్యాధునిక చికిత్స అందించేందుకు విజయనగరం జిల్లా కేంద్రంలో ప్రత్యేక డయాబెటిక్ ఫుట్ అండ్ అల్సర్ కేర్ సెంటర్ను సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఇలాంటి ప్రత్యేక సేవలు అందించే ఆసుపత్రులు చాలా తక్కువగా ఉన్నాయని, ఇలాంటి అధునాతన వైద్య సేవలను మన విజయనగరం ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ శ్రావణి ముద్దాడ, ప్లాస్టిక్ హ్యాండ్ అండ్ రీకన్స్ట్రక్టివ్ మైక్రో సర్జన్ డాక్టర్ షిరిన్పల్లి పాల్గొన్నారు. గంగా హాస్పిటల్ కోయంబత్తూరులో అసలు మన భారతదేశంలో మొట్టమొదట వాళ్ళే మొదలుపెట్టారు ఈ డయాబెటిక్ ఫుడ్ కోసం. డాక్టర్ మధు పెరియస్వామి అన్న సార్ కూడాను, ఆయన కూడా మాకు మెంటర్ చేస్తూ వాళ్ళ గైడెన్స్లో మేము మా పీపుల్కి మంచి వైద్యం అందించాలనే ఇది. అండ్ పేషెంట్ దీనికోసం కష్టపడి, మామూలుగా ఇంటి దగ్గర ఉండి ఒక డయాబెటిక్ పేషెంట్ని హాస్పిటల్ తీసుకురావాలంటేనే చాలా కష్టం. అలాంటిది ఎక్కడికో వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ తీసుకెళ్లాలంటే అది ఇంకా కష్టం. అసలు ఇంటి నుంచి హాస్పిటల్కి, ఊర్లో ఉన్న హాస్పిటల్ రావడమే కష్టమైన దగ్గర వేరే వేరే చోట్ల తీసుకెళ్లాలంటే ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఇట్లాంటి సెంటర్ అనేది మొట్టమొదటిది. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఎక్స్క్లూజివ్ డయాబెటిక్ ఫుడ్ సెంటర్ అనేది మన విజయనగరంలో మొదలు పెట్టడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక్కడ ఒరిస్సా ప్రజలు, శ్రీకాకుళం ప్రజలు, అటు వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పీపుల్ కూడాను ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని ప్రధానంగా ఈ సెంటర్లో ఎవరికి కాళ్ళు ఇబ్బంది ఉన్నా, అంటే అనేక విధాలుగా డయాబెటిక్ ఫుట్ అవ్వచ్చు, ఫుట్ అలైన్మెంట్ అవ్వచ్చు, లేదా అల్సర్ ట్రీట్మెంట్ ఏదున్నా కూడా ఇక్కడ సర్జరీస్తో పాటు ఎర్లీ క్యూర్మెంట్ కూడా ఇది ఒక సెంటర్ అవుతుంది. జనరల్గా ఇది ఒక స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్. ఇది జనరల్గా ఏ కార్పొరేట్ హాస్పిటల్లో ఈ రకమైన ట్రీట్మెంట్ జనరల్గా జరగదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్పెషలిస్ట్ చాలా రేర్గా దొరుకుతారు. అక్కడ ఆ స్పెషలిస్ట్ అందరూ కూడా ఒక టీం కింద ఫామ్ అయ్యి ఇక్కడ పెట్టడం దీని విశేషం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ సెంటర్ ఫస్ట్ టైం ఇక్కడ పెట్టడం జరిగింది. హైదరాబాద్లో ఒక చిన్న సెంటర్ ఉంది. హైదరాబాద్లోనే ఈ సెంటర్ లేదంటే మన విజయనగరంలో ఉండమంటే ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్న మొన్న ఒక మా ఫాలోవర్ ఒక ఆయనకి డయాబెటిక్ వూండ్ అయితే ఇక్కడ డాక్టర్స్ కాలంతా తీసేయాలన్నారు. నేను లేదు, ఒక అడ్వాన్స్డ్ కేర్కి వెళ్ళండి అని పంపిస్తే ఓన్లీ ఒక తమ్ము వరకు తీసి ఆపడం జరిగింది. అంటే అంత డిఫరెన్స్ ఉంటుంది. ఒక అడ్వాన్స్డ్ డాక్టర్ మన ప్రాంతంలో ఉంటే సరైనటువంటి డయాగ్నోసిస్ జరుగుతుంది, సరైనటువంటి ట్రీట్మెంట్ జరుగుతుంది. బొబ్బిలి మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ బొబ్బిలి నియోజకవర్గం సమన్వయకర్త సంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తల సమక్షంలో జగన్ 2.0 సూపర్ యాప్ను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంబంగి మాట్లాడుతూ జగన్ 2.0 సూపర్ యాప్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజల మధ్య మరింత సమర్థవంతమైన అనుసంధానానికి రూపొందించిన ఒక వేదిక అని తెలిపారు. సోషల్ మీడియా వేదికలలో పార్టీకి సంబంధించిన కంటెంట్ తొలగింపు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ స్వంత డిజిటల్ వేదికగా ఈ యాప్ను రూపొందించామని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త తన అభిప్రాయాలను సోషల్లో నేరుగా యాప్ ద్వారా తెలియజేయవచ్చని, పార్టీ నాయకత్వం కార్యకర్తల్లో నిరంతరం ప్రత్యక్ష సంబంధం ఉండేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మన ప్రీతం నాయకులు
జగన్ గారు 2.0 సూపర్ యాప్ మనకి ఆవిష్కరించమని ఆదేశించారు. అందులో భాగంగానే ఈరోజు మన పార్టీ ఆఫీసులోని ఆ యాప్ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఆల్రెడీ జగన్ గారు ఇటీవల విజయవాడలోని ఆవిష్కరించడం జరిగింది. జిల్లా పార్టీ వారిని 17వ తారీఖు బట్టి నిన్న ఆవిష్కరించమన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ అధికారులతో ప్రధాన అంశాలుగా గుర్తించి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్సీలు ఇందుకూరి రఘురాజు, పెనుమత్స సురేష్ బాబు, ఎంపీపీ ఉప్పాడ అనూషారెడ్డిలు పిలుపునిచ్చారు. శనివారం భోగాపురం మండల పరిషత్ సమావేశ భవనంలో ఎంపీపీ ఉప్పాడ అనూషారెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ శాఖల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించారు. ఖరీఫ్ సీజన్ దృష్టిలో పెట్టుకుని రైతులకు ప్రభుత్వం నుంచి అందుతున్న రాయితీలను, అలాగే విత్తనాలు, యూరియా కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు హైమావతికి వివరించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. గతంలో యూరియా పంపిణీ చేసినప్పుడు రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని, ఈసారి అటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు చాలా తక్కువగా ఉన్నాయని, దానివల్ల ఇబ్బందులు పడుతున్నారని, అటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి గ్రామ పంచాయతీలలో రైతులతో సమావేశం నిర్వహించాలని ఎమ్మెల్సీలు ఇందుకు రఘురాజు, పెనుమత్స సురేష్ బాబు, ఎంపీపీ ఉప్పాడ అనూషారెడ్డిలు పేర్కొన్నారు. ఆ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ ముఖ్యం. మనకి ఎమ్మెల్యే గారు లేకపోతే ఎమ్మెల్సీ గారు లేకపోతే ఎంపీ గారు ముఖ్యం కాదు. ఆ గ్రామంలో ఆ తర్వాత మీ అందరూ ఎంపీపీ గారు అవుతుంది. ఆ గ్రామంలో ఆ తర్వాత మేము ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్పారనో లేకపోతే ఇంకో చెప్పారనో మనం ఆ గౌరవం తెలియదు. ఈరోజు అందరూ అధికారులకు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే గ్రామంలో ఒక అడ్రస్కి మీరు పిలవండి, పిలిచి మాట్లాడండి. ఇప్పుడు ఆయన 10 సార్లు ఇక్కడ అడుగుతారు, ఫోన్ వస్తుంది. ఫోన్ వేసిన ఆయన చెప్పకపోతే బాధలు ఉంటుంది కదా. వస్తాం గ్రామం ఉండడం కాదు, అది కరెక్ట్ కాదు. ఈరోజు అడిగింది ఒకరు, అక్కడ చెప్పడం కొట్టించుకోవడం ఒకలానే ఆయన చెప్తా ఉన్నారు. అంటే ఆయన మనసులో ఎంత బాధ ఉంటుంది అడుగుతారు. ఇక్కడ మీరు దేనికి వచ్చారైనా సరదాగా పెట్టించి అవ్వలేదు కదా. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. గరివేడి మండలం దేవాడ గ్రామ పరిధిలోని ప్రముఖ వ్యక్తి మహంతి వాసు ఆధ్వర్యంలో సుమారు 20 కుటుంబాలు శనివారం అధికార ప్రతిపక్ష వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. చీపురుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, యువనేత కిమిడి రామ్ మల్లిక్ నాయుడు కొత్తగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామ్ మల్లిక్ నాయుడు మాట్లాడుతూ ప్రజల ఆత్మీయ విశ్వాసమే టీడీపీకి బలమని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభావ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పెన్షన్ల పెంపు వంటి ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే ప్రజలు పెద్ద ఎత్తున పార్టీ వైపు వస్తున్నారని తెలిపారు. అనంతరం జిల్లా టీడీపీ రైతు విభాగం అధ్యక్షులు పైల బలరాం మాట్లాడుతూ గరిబిడి మండలంలో త్రాగునీరు, అంతర్గత రోడ్లు, నీటి పారుదల వంటి మౌలిక వసతుల కల్పనకు పార్టీ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని హామీ ఇచ్చారు. ఈ చేరికతో దేవాడ గ్రామంలో పార్టీ మరింత బలోపేతమైందని, రాబోయే పంచాయతీ ఎన్నికలలో టీడీపీ ఏకపక్ష విజయం సాధించడం ఖాయమని మండల అధ్యక్షుడు సారిపాక సురేష్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ చేస్తున్న అభివృద్ధి కానీ, తెలుగుదేశం పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఇక్కడ ఎమ్మెల్యే కళా వెంకట్రావు గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు నిరంతరం కష్టపడుతున్నారో చూసి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి దేవాడ గ్రామంలో మరి ప్రజల మద్దతు పలకడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ, కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా వాటి నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబమే. మరి కొత్తవలస మండల కేంద్రం స్థానిక సబ్బవరం రోడ్లోని నూకలమ్మ అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలలో స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమం జరిగిందని, పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ శాసనసభ్యురాలు కాళ్ళ లలిత కుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే ఆరోగ్యకరమైన సమాజ స్థాపన సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దాసరి కార్పొరేషన్ చైర్మన్ పొట్నూరి రత్నాజీ ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పరిశుభ్రతపై ప్రజలలో చైతన్యం తీసుకొని రావడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. స్థానిక నాయకులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మరి మోడీ గారి ఆధ్వర్యంలో మరి మన రాష్ట్ర ప్రభుత్వ కూటమి పెద్దల సహకారంతో మనం మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో, స్వచ్ఛతలో ముందుకు నడిపించండి. దానికి కావలసిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం మనకి సహకరించి నడిపిస్తారు. మనం కూడా భాగస్వామ్యమై ప్రతి మహిళ ఇది చర్చకు రావాలి. ఎలాగైతే మన డ్వాక్రా సంఘాల గ్రూపుల్లో
పొదుపు ఎలాగేసుకుంటున్నాం, ఎంత వాడుకోవాలి, ఎలాగైతే మనం చర్చలు జరుపుకుంటామో, లేకపోతే గ్యాస్ కోసం, సబ్సిడీల కోసం, లేదా స్త్రీ శక్తి కోసం బస్సులు వెళ్ళేటప్పుడు ఇవన్నీ పథకాలు ఎంత బాగున్నాయి. లేకపోతే ఆ షాప్లో బట్టలు బాగున్నాయి, ఈ షాప్లో చీరలు బాగున్నాయి, ఆ షాప్లో నగలు బాగున్నాయి. మన మహిళలు ఎక్కువ చర్చ. మన మహిళల ద్వారా ఈ ప్రోగ్రాం విజయవంతమై ఆరోగ్యాలు మన అందరివి కుటుంబాలు కాపాడాలని మా మహిళా అక్క చెల్లమ్మలందరికీ నేను పిలుపునిస్తూ మరొకసారి అందరికీ నా నమస్కారాలు. విజయనగరం పట్టణం పూల్బాగ్ ప్రాంతానికి చెందిన చందక గౌరీశంకర్ అనే వ్యక్తి తన చేయి కోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశారు. తన పెంపుడు జంతువు ఆవును ట్రాఫిక్ పోలీసులు తీసుకుని వెళ్లారనే ఆవేదనతో ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టుగా తెలిపాడు. రహదారిపై సంచారం చేస్తున్న ఆవులను ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందన్న నేపంతో వాహనంపై పోలీసులు ఎక్కించారు. ట్రాఫిక్ పోలీసులు వీఎంసీ సిబ్బందితో కలిసి రహదారిపై సంచారం చేస్తున్న పశువులను పట్టుకుంటున్నారు. పశు యజమానులు జరిమానా విధిస్తున్నారు. చందక గౌరీశంకర్కి కూడా జరిమానా విధించడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈరోజు మధ్యాహ్నం చేయి కోసుకుని వీఎంసీ కార్యాలయం ఎదుట తనకు న్యాయం చేయాలని కోరాడు. ఎలా పోతున్నామో, ఏటవుతున్నామో, మా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇన్ని బాధలు పడుతున్నారు. 2000 రూపాయలు ఫైన్. ఒక పశువుని మేపుకున్నాడు, ఒక పశువు దొరికిపోతే 2000 రూపాయలు ఫైన్ కట్టాలంటే ఎలా కడతాం సార్? మేము వాటి మీద ఎలా బతకాలా? లేదా మీ మున్సిపాలిటీకి తీసుకొచ్చి మేము లేదు పశువుల వ్యాపారం అన్నీ పూర్తిగా మానేస్తామండి. పశువులు అందరం కూడా పశువులు తీసి మానేస్తాం, వ్యాపారం మానేస్తాం. మాకు ఏదైనా జీవనాధ ఏదైనా ఉపాధి చూపించేమనండి, లేదా ఏదో కాదర చూపించమనండి, మేము మానేస్తాం వ్యాపారం. మరి పశువులు అనేది పెట్టుకోమండి. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడైన రమేష్ బాబు కొడుకు మహేష్ బాబుకి అన్న కొడుకు అయినటువంటి జయకృష్ణ పుట్టినరోజు వేడుకలను కృష్ణ అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విజయనగరంలో ఎన్సీఎస్ థియేటర్ ఎదురుగా ఉన్నటువంటి గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాకుండా కేక్ కటింగ్ చేసి అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అభిమానులు భారీ ఎత్తున పాల్గొని వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఘట్టమనేని అభిమానులు రమణరాజు, అరవిందులు మాట్లాడుతూ జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం ఈ నెల విడుదల కానుందని తెలిపారు. మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, తిరుమలరావు, సీనియర్ అభిమాని హుస్సేన్, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు 3వ తరం హీరోగా జయకృష్ణ బాబు, ఘట్టమనేని జయకృష్ణ ఈరోజు జూలై 18వ తేదీన పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఎన్సీఎస్ థియేటర్ దగ్గర గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 3వ తరం హీరోగా సినీ పరిశ్రమ కాబోతున్న మా ఘట్టమనేని రమేష్ బాబుకు అబ్బాయి జయకృష్ణకు 30వ తేదీ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రమోషన్స్ కూడా అన్ని వేరేళ్ళు కూడా హీరో గారు కూడా ఈ మధ్య వచ్చే కార్యక్రమాలు బాగా పాల్గొని చేస్తున్నారు. కార్యక్రమాలు కూడా నెక్స్ట్ 30వ తేదీన సినిమాని అఖండ విజయం సాధించాలని కోరుకుంటూ సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు అయినటువంటి రమేష్ బాబు కొడుకు జయకృష్ణ, మహేష్ బాబు అన్న కొడుకు అయినటువంటి జయకృష్ణకి ఈరోజు పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా విజయనగరం జిల్లా కృష్ణ అండ్ మహేష్, జయకృష్ణ, గౌతమ్ ఫ్యాన్స్ అభిమానులు అందరూ కలిసికట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అభిమానులందరూ ఏకతాటిపై నిలబడి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు జయకృష్ణకి తోడుగా ఉంటూ ఆయన నటించినటువంటి సినిమా శ్రీనివాస మంగాపురం అనేటటువంటి సినిమా ఈ నెల 30న రిలీజ్ అవుతుంది. అంతేకాకుండా సినిమాకి ముందు రోజైన సినిమాకి ముందుగా ప్రమోషన్ చేసే సందర్భంగా వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ ఈ సినిమా ప్రమోషన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ సినిమాని అభిమానులందరూ ఆదరించి జయకృష్ణకు మంచి విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జన్మ నక్షత్రమైన ఉత్తర ఫల్గుని పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీ క్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నవ దీపాలంకరణ సేవ ఏర్పాటు చేస్తున్నట్లుగా దేవాలయం ధర్మకర్తలు దుర్గా బాలాజీ, ఉమాదేవి దంపతులు పేర్కొన్నారు. ఈ ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించి మాట్లాడుతూ భక్తులకు 9 దీపాలు చొప్పున అనగా 7 ఉపాలయాల్లో ఒక్కొక్కటి అమ్మవారి దగ్గర ఒక్కొక్క దీపం మరియు అంతరాలయంలో శ్రీ ఆదిలక్ష్మి, శ్రీ ఐశ్వర్యలక్ష్మి అమ్మవారి దగ్గర 2 దీపాలు వెలిగించి పూజలో పాల్గొనవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో నీరజమన్నే, లింగారావు దంపతులు, రమ్య తదితరులు పాల్గొన్నారు. స్థానం బ్రహ్మాండే నాస్తికించన
వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. తుప్పాడ అయ్యనపేట మధ్య ఉన్నటువంటి శ్రీక్షేత్రంలో అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రేపు 19వ తేదీ నాడు ఆదివారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తర ఫల్గుణి నక్షత్రం. ఈ సందర్భంగా సాయంకాలం 6 గంటలకు 8 ఆలయాలు ఒక్కొక్క భక్తులు 9 దీపాలు తీసుకొని ఒక్కొక్క ఆలయం ముందు ఉపాలయం ముందు ఒక్కొక్క దీపారాధన చేసుకొని అమ్మవారి దగ్గర ఐశ్వర్యలక్ష్మి ఆదిలక్ష్మి అమ్మవారి దగ్గర ప్రధాన ఆలయంలో 2 దీపాలు చొప్పున ప్రజ్వలించడం ద్వారా శ్రీ మహాలక్ష్మి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తన 15వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మక బ్లాక్ బస్టర్ నెంబర్ 1 సేల్ను ఘనంగా ప్రారంభించింది. విజయనగరంతో పాటు తెలుగు రాష్ట్రాలలో మరియు కర్ణాటకలో విస్తరించి ఉన్న తమ షోరూంల ద్వారా కస్టమర్లకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. ఈ ఆఫర్లో భాగంగా లేటెస్ట్ డిజైనర్ వేర్స్పై 66% వరకు భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్ సీజన్లో సంతోషం టన్నుల్లో అనే నినాదంతో కస్టమర్లను ఆహ్వానిస్తున్నట్టుగా సంస్థ ప్రతినిధులు తెలిపారు. పండుగలు శుభకార్యాల వేళ కుటుంబ సభ్యులందరి అభిరుచులకు అనుగుణంగా అధునాతన పట్టుచీరలు, డిజైనర్ వేర్స్, పురుషుల కోసం స్మార్ట్ క్యాజువల్స్, ఎథ్నిక్ వేర్, చిన్నారుల కోసం ఆకర్షణీయమైన దుస్తులను అందుబాటులో ఉంచారు. నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకి అందించడం తమ ప్రత్యేకత అని కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం కోరింది. మీరు రెండోసారి ఏదైతే మొదటిసారి కొంటారో రెండోసారి మీరు కొనండి కేవలం 10 రూపాయలు, 49 రూపాయలు, 66 రూపాయలు. ఇలాగ నేను కానీ స్టార్ట్ చేస్తే కనీసం ఒక 10 నిమిషాల పాటు నా స్కీమ్స్ అన్నీ మీకు చెప్పగలను నేను. అలాగే కేజీ సేల్ 450, 500, 600, 800, 1200, 1600. పట్టు శారీస్ అయితే 1 కేజీ కొంటే 1 కేజీ ఫ్రీ, 1600, 3600. అలాగే ఇది కాకుండా కేవలం శనివారం ఆదివారం, ఎందుకంటే షాపింగ్ ఎక్కువ చేస్తారు కనుక అందరికీ సెలవు ఉంటుంది కనుక ఆ రోజు 9,999 రూపీస్కి 4 బెనారస్ శారీస్, 1595 రూపాయలు చీర కొంటే 1595 రూపాయలు చీర ఫ్రీగా ఉంది. సో ఇన్ని ఆఫర్లు మీరు ఒకసారి వీళ్ళు చూసుకొని మన షాపింగ్ కాల్కి రండి. దయచేసి మీరు ప్రతి కౌంటర్ని గమనించండి. ఏ ఐటమ్ ఉందో ఆ ఐటెంలన్నీ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన తర్వాత మీరు తెచ్చుకునే బ్యాగ్కి డెఫినెట్గా ఇంకొక బ్యాగ్ తీసుకుని వెళ్తారు. ఆ గ్యారంటీ అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎప్పుడూ ఇస్తుంది. మీరు ఎంత షాపింగ్ అయితే చేశారో అంత షాపింగ్కి మళ్ళీ కూడా మనకి వెడ్డింగ్ గిఫ్ట్స్ ఉన్నాయి. అంటే 50,000కి, 75,000కి, 1,00,000 రూపాయలకి, 1,50,000కి, 2 లక్షలకి. మీరు ఒక్కసారి ఈ గిఫ్ట్లు చూసారంటే డెఫినెట్గా మీరు మన దగ్గర షాపింగ్ చేస్తారు. సో వెడ్డింగ్ గిఫ్ట్ చేయొచ్చు, ఆషాఢం చేయొచ్చు, కేజీ సేల్ ఉంది. ఎందుకంటే ఇంకేం కావాలి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రావడానికి? అదే చెప్పండి ఈసారి. హ్యాపీ షాపింగ్. ఆల్ ఇండియా ఉత్తమ నీట్ ర్యాంకర్లుగా తమ విద్యార్థులు మరోమారు ప్రతిభ చాటారని ఆకాష్ విద్యా సంస్థల స్టేట్ అకాడమిక్ హెడ్ మూర్తి తెలిపారు. ఈ మేరకు ద్వారకానగర్ కార్యాలయంలో ఆయన సంస్థ బిజినెస్ హెడ్ పింకు ప్రసాద్, సిటీ అకాడమిక్ హెడ్ ఈశ్వర్ ప్రసాద్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. నీట్ ఫలితాల్లో ఆకాష్ విశాఖ బ్రాంచ్ విద్యార్థులు సాధించిన ర్యాంకులను ప్రకటిస్తూ వారికి ఘనంగా సత్కరించారు. మనం ఆకాష్ నీట్ రిజల్ట్స్ ప్రతి ఒక్కరికి తెలిసినవి. సో we are there as a trusted brand in the India for medical as well as engineering. ఇలాంటి టఫ్ కండిషన్లో కూడా ఈ సంవత్సరం ఆకాష్ ఆల్ ఇండియా లెవెల్లో అద్భుతమైన ఫలితాలు సాధించని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద మెంబర్స్. ఫస్ట్ నేను నేషనల్ వైడ్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాను, తర్వాత స్టేట్ వైడ్ బ్రాంచ్ వైడ్ రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తాను. Then my team will address about our students' felicitation. All India level NEET 2026లో మనం టాప్ 10లో 4 ర్యాంక్స్, టాప్ 10లో 4 ర్యాంక్స్ ఆకాశ్ విద్యా సంస్థలు నుంచి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 10 స్టూడెంట్స్ గాట్ బిలో 1000 ర్యాంక్. అందులో ఆ కేటగిరీలో 4 విద్యార్థులు మన విశాఖపట్నం బ్రాంచెస్ నుంచే ఉన్నారు. సో టాపర్ తను తిరుపతి, కడప, నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఆయన బెస్ట్ పొజిషన్లో ఉన్నాడు విత్
471 ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ ర్యాంక్స్. అయితే అలాంటి సిమిలర్ కాంపిటీషనే ఇక్కడ ఇంట్రా కాంపిటీషన్ ద్వారకానగర్ సెంటర్ నుంచి కూడా ఉంది. I'm eternally grateful for them, and I'm grateful for Akash to have this opportunity, for making the path easier for me, for their study materials and the exams which have really helped me in mastering the concepts. Again, I would like to thank my faculty for. ఇప్పుడు అందిన వార్త. గంట్యాడ మండలం బుడతనపల్లి గ్రామం పెనసాం సెంటర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 28 సంవత్సరాల చింతల చంద్రశేఖర్ మౌలి, 24 సంవత్సరాల వర్రి సాయి అనే ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించినట్లుగా సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి కూల్చివేతల మీద ఉన్న శ్రద్ధ పేదల సంక్షేమం అభివృద్ధి మీద లేదని మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ వాపోయారు. జగదాంబ జంక్షన్ సమీపంలోనే తమ భవనాన్ని జీవీఎంసీ సిబ్బంది కూల్చివేయడంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 1999లో కట్టిన ఈ బిల్డింగ్లో ఇంతవరకు కనిపించని లోపాలు ఇప్పుడు కనిపించాయని ప్రశ్నించారు. నిర్మాణ దశలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం కాగా అప్పట్లో కోర్టును ఆశ్రయించి పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ తెప్పించుకున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఒక రిట్ పిటిషన్ పెండింగ్లో ఉందని తెలిసి కూడా ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా భవనాన్ని కూలగొట్టడంలో ఉన్న అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. న్యాయస్థానం మీద తనకు గౌరవం ఉందని, తమ వద్దనున్న డాక్యుమెంట్లతో న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. మేలు కానీ ఈ ప్రాంతానికి చేయాల్సినటువంటి అభివృద్ధిని కానీ పక్కన పెట్టి పూర్తిగా కక్ష సాధింపు చర్యల మీదే మీరు దృష్టి పెడుతున్నటువంటి సంగతి అందరికీ కూడా తెలిసిందే. అందులో భాగంగానే ఈరోజు మీకు ఇందాలు కూడా చెప్పాను, మనం చూస్తున్నటువంటి బిల్డింగ్ సుమారుగా 1999లో కట్టినటువంటి బిల్డింగ్. అప్పుడే ఇక్కడ సెల్లార్ కానీ పెంట్ హౌస్ కానీ అన్ని కన్స్ట్రక్షన్ అవడం, అప్పుడు కొంతమంది దీని మీద జీవీఎంసీని తప్పుదారి పెట్టించేటువంటి కార్యక్రమం చేస్తే అప్పుడు కూడా మేము కోర్టుకు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలన్నీ కూడా తెలియజేసినప్పుడు గౌరవ న్యాయస్థానం కూడా మరి దీనికి ఒక పర్మనెంట్ ఇంజెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మరి సిసిపి గారికి కానీ ఇప్పుడున్న ఏసీపీ గారికి కానీ అందరికీ కూడా దాన్ని కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఒక రిట్ పిటిషన్ పెండింగ్లో ఉందని తెలిసినప్పటికీ కూడా వితౌట్ ఎనీ ప్రియర్ నోటీస్ ఏమంటే ఎప్పుడో సంవత్సరంన్నర క్రితం ఎవరో మీ లాయర్ గారికి పోస్టులో పంపించామని చెప్తున్నటువంటి పరిస్థితి. మరి సంవత్సరంన్నర నుంచి ఒక ఆర్డర్ వస్తే ఈ రోజు వరకు మీరు కనీసం మాకు తెలియపరచకుండా, అట్లీస్ట్ ఇప్పుడు పైన ఒక ఫ్యామిలీ ఉంది, విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, మరి అవన్నీ ఏమయ్యో చూసుకునేటువంటి పరిస్థితి లేదు. మరి ఆ సేఫ్ ఏమైందో తెలియలేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికిప్పుడు వచ్చి దీన్ని విరగొట్టేటువంటి పరిస్థితి చాలా దుర్మార్గం. ఖచ్చితంగా ఇందులో అధికారులని తీరుని తప్పడానికి ఏమీ లేదు. కేవలం కక్ష సాధింపు చర్యలు అనేటువంటివి ఏ రకంగా జరుగుతున్నాయో మనందరికీ కూడా తెలుసు. ఇవాళ దీన్ని ఆనుకొని ఉన్నటువంటి పక్క షాప్ ఏదైతే ఉందో సుమారుగా 25 సంవత్సరాల నుంచి సత్యానంద్ గారు, ఫిలిం ఆర్టిస్ట్ అందరిని తయారు చేసేటువంటి సత్యానంద్ గారు, ఇవాళ అదొక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. పవన్ కళ్యాణ్ గారు మీకు యాక్టింగ్ నేర్పినటువంటి గురువు గారి తాలూకా స్థావరాన్ని కూడా ఇవాళ మీరు కూర్చివేసినటువంటి పరిస్థితి. 25 సంవత్సరాల నుంచి ఇక్కడే యాక్టింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి. వాళ్ళ ప్రభాస్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళందరూ కూడా యాక్టింగ్ నేర్చుకున్నది ఇక్కడే. మరి అప్పటి నుంచి ఉన్నటువంటిది ఈరోజు ఎందుకు వీళ్ళకి మరి తప్పుగా కనిపించో తెలియని పరిస్థితులు. సరే ఏదైనా సరే మాకు న్యాయస్థానాల మీద అపారమైనటువంటి గౌరవం ఉంది, అపారమైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా న్యాయబద్ధంగానే మాకున్నటువంటి డాక్యుమెంటేషన్తో మేము పోరాటం చేస్తాం. సూపర్ స్టార్ కృష్ణ మనవడు 3వ తరం హీరో ఘట్టమనేని జయకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జిల్లా పరిషత్ కొడాలి సమీపంలోని అమెరికన్ హాస్పిటల్ ఓల్డేజ్ హోంలో జయకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి జయకృష్ణకు బర్త్డే విషెస్ తెలిపారు. రొట్టెలు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు డొప్ప రమణ మాట్లాడారు. ఘట్టమనేని వంశం నుండి 3వ తరం హీరోగా నటశేఖర కృష్ణ మనవడు ఈ నెల 30వ తేదీన శ్రీనివాస మంగాపురం అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అవుతున్న ఈ సందర్భంగా జయకృష్ణ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. తాత సూపర్ స్టార్ కృష్ణలా చిత్ర పరిశ్రమలో సక్సెస్ఫుల్ హీరోగా వెలగాలని ఆకాంక్షించారు. ఆయన జన్మదినం పురస్కరించిన ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం రేపు 30వ తారీఖున చిత్ర పరిశ్రమలోకి వెండితెరలోకి ఆయన అడుగు పెట్టడం జరుగుతుంది. 30వ తారీఖున ఆయన నూతనంగా నటించిన అరగేట్రం చేస్తున్న సినిమా శ్రీనివాస మంగాపురం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఈ శుభ సందర్భంగా ఆయనకి
గ్రేటర్ విశాఖ సిటీ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఆయనకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి మంచి చిత్రాలు నటించి మంచి మంచి రికార్డులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన మంచితనమే హీరో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా నిలబెట్టించింది. ఒక అల్లూరి సీతారామరాజు అవనివ్వండి, ఒక మోసగాడు అవనివ్వండి, ఇలాంటి సినిమాలు ఎన్నో తీసి ఆయన అఖండ విజయాలు సాధించారు. అలాగే ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు గురించి మనం చెప్పనవసరం లేదు. ఆయన ఎక్కడికే వెళ్ళిపోయారు. ఇంకా ఆయన గురించి మాట్లాడడం మనం చాలా తక్కువ, కానీ మాట్లాడవలసిన పరిస్థితులు వస్తున్నాయి కనుక మాట్లాడవలసి వస్తుంది. ఈరోజు అదే స్థితిలోని జై బాబు, జై కృష్ణ బాబు గారు అలాగే రావాలని ఫస్ట్ సినిమా అయినా ఆయన ఎక్కడ తడబడకంట యాక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఒక ఫైట్ చూసుకున్నా, ఒక పాటలు చూసుకున్నా, ఒక యాక్షన్ చూసుకున్నా ప్రిన్స్ని మహేష్ బాబుని మరి పైకి మించిపోతారేమో అనేసి నాకు చాలా ఆనందం ఉంది. నీట్ పేపర్ లీక్పై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని 20 రోజులుగా జంతర్ మంతర్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక ఉద్యమకారుడు సోనం దీక్షకు మద్దతుగా విదసం ఐక్యవేదిక విశాఖ డాబా గార్డెన్స్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ సమస్య పరిష్కారం కోసం ఉద్యమకారుల డిమాండ్ల పట్ల పాలకుల భిన్న వైఖరి సహజమే, కానీ ఇంతటి తీవ్రమైన మొండి వైఖరి మంచిది కాదని అన్నారు. దేశానికి ఆధునిక సాంకేతికత అందించిన శాస్త్రవేత్త రామ్ మోగ్సెస్ అవార్డు గ్రహీత సోనం ప్రాణాలను కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేశారు. గాంధేయ మార్గంలో పోరాడుతున్న విద్యార్థి బృందంతో కనీసం చర్చించడానికి ప్రభుత్వానికి ఉన్న అడ్డంకి ఏమిటని ప్రశ్నించారు. నీట్ పేపర్ లీకేజ్, ఈ లీకేజ్లో అవినీతి ఉంది కాబట్టి దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని గత 20 రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ యువకులు జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యమంలో నేను సైతం అంటూ యువకుడి కంటే 10 అడుగులు ముందేసి తన ప్రాణాన్ని సైతం త్యాగం చేయడానికి సిద్ధపడి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి సోనం వాంగ్చుక్ గారి ప్రాణం ఈవేళ అపాయకరమైన పరిస్థితిలో ఉంది. 20 రోజులైంది ఈవేళకి ఆయన దీక్ష. ఆయన ఆరోగ్యం క్షీణించింది, డాక్టర్లు హెచ్చరిస్తూ ఉన్నారు. ఆయన మరణానికి కేవలం గంటల దూరంలోనే ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన. దీన్ని నిలవరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. కానీ ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు మౌనం వహిస్తూ ఉన్నారు. ఒక్క పలుకు మాట్లాడరు, ఏమీ చర్చించరు. ఈవేళ ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత జాతి యావత్తు మీద ఉంది. జాతి తరఫున, యువకుల తరఫున మోడీ గారికి విదసం ఐక్యవేదిక విజ్ఞప్తి చేస్తూ ఉంది. అయ్యా మోడీ గారు, బ్రేక్ యువర్ సైలెన్స్, టాక్ విత్ సోనం, సేవ్ ద సోమన్ లైఫ్. ఖచ్చితంగా ఈ దిశగా మీరు చర్యలు తీసుకోకపోతే జాతి మిమ్మల్ని క్షమించదు, అవినీతిని ప్రోత్సహించడం అవుతారు. మీరు అవినీతి రహితంగా ఉన్నారని నిరూపించుకోవాలన్నా మీరు సోనంతో మాట్లాడాలి, సోనం దీక్ష విరమింపజేయాలి, మీ సహచర మంత్రి మీద చర్యలు తీసుకోవాలని నరేంద్ర మోడీ గారిని విదసం ఐక్యవేదిక డిమాండ్ చేస్తూ ఉంది. వార్షిక రథోత్సవాలలో భాగంగా శ్రీ జగన్నాథ స్వామి సూపర్ బజార్ సమీపంలోని టర్నర్ సత్రంలో కొలువు తీరారు. రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం మత్స్యావతారంలో దర్శనమిచ్చిన శ్రీ స్వామివారు శనివారం కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి కూర్మావతారాన్ని కనులారా తిరిగించి తరించారు. జై జగన్నాథ, నమో నారాయణ అంటూ స్వామివారిని స్తుతించారు. స్వామివారి దర్శనం అనంతరం అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ జగన్నాథాచార్యులు మాట్లాడుతూ స్వామివారి కూర్మావతార విశేషతను వివరించారు. రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున 2వ రోజైనటువంటి ఈరోజు శ్రీ జగన్నాథ స్వామివారి కూర్మావతారంలో దర్శనమిస్తున్నారు. ప్రధానంగా స్వామివారు అధర్మం ప్రబలినప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసం, వేదాల్ని రక్షించడం కోసం, ధర్మ పరిరక్షణకే స్వామివారు అవతారాలు ఎత్తూ ఉంటారు. దూర్వాస మహాముని శాపానికి గురైనటువంటి ఇంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి బ్రహ్మని వేడుకోగా దేవతలందరినీ రాక్షసు సంహరిస్తున్న సమయంలో వారి బాధల్ని చెప్పుకోవడానికని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు లోకరక్షకుడు సర్వరక్షకుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడే మన ఆపదలన్నీ తీరుస్తాడు, ఆయనే మనం వేడుకోవాలని బ్రహ్మ ఇంద్రుడిని దేవతల్ని అందరినీ తీసుకుని వెళ్ళి శ్రీ మహావిష్ణువు దగ్గరికి చేరుకోగా, కొంతకాలం ఓపి పట్టండి ఆయన, మన పరిస్థితి మనకు చక్కబడి అయినంత వరకు కూడా, మన సమయం వచ్చినంత వరకు కూడా ఓపి రాక్షసులతో స్నేహం చేసి ఉండండి, నేను మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పేసి అభయం ఇచ్చి పంపిస్తాడు. ఆ క్రమంలో భాగంగా దేవతలు రాక్షసులు రాజ్యం కోసం
యుద్ధం చేస్తున్నప్పుడు ధర్మ పరిరక్షణకే, దేవతలను కాపాడడం కోసం శ్రీ మహావిష్ణువు కూర్మావతార రూపుడే క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు మందర పర్వతం కిందకి జారిపోకుండా కూర్మావతార రూపుడే మందర పర్వతాన్ని పైకెత్తడానికి స్వామివారు క్షీరసాగర మదనం జరిగినప్పుడు మందర పర్వతాన్ని వాసికనే పాముతో చిలకడం ద్వారా ఆ మందర పర్వతం కూరుకుపోతున్నప్పుడు మహావిష్ణువు కూర్మావతార రూపుడే కాపాడుతాడు. అలాగే అమృతాన్ని వచ్చినప్పుడు అమృతం దేవతలందరికీ పంచి వాళ్ళకి మళ్ళీ తిరిగి రాజ్యాన్ని అప్పచెప్తాడు. చేసి ఉన్న శ్రీ 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 జగన్నాథ స్వామివారి దేవస్థానం నందు ఈ రథయాత్ర మహోత్సవంలో ఇది 2వ రోజు. ఈరోజు కూర్మావతారం వేచి ఉన్నారు. 16వ తారీఖున అంటే మొన్న స్వామివారి రథంపై విచ్చేసి ఉన్నారు. టన్నా చౌట్రీ నందు స్వామివారి దశావతారాలు వేస్తూ ఉన్నారు, అవతారాల్లో దర్శనమిస్తున్నారు భక్తులందరికీ కూడా. ఇవాళ 2వ రోజు కావున కూర్మావతారంను దర్శనమిస్తున్నారు. అలాగే నైపుణ్యాభివృద్ధి ఉపాధి కల్పనలో 36 ఏళ్లుగా విశేష సేవలు అందిస్తున్న డేటా ప్రో తన 36వ వార్షికోత్సవం సందర్భంగా డైమండ్ పార్క్ సమీప సంస్థ కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించింది. ఆన్లైన్లో సుమారు 1500 మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొన్నారు. 25కు పైగా కంపెనీలో అభ్యర్థులు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు ప్రసాద్, ద్వారకానగర్ ఎంవీపీ సెంటర్ల మేనేజర్ సునీల్, ఇషాక్లు తదితరులు మాట్లాడారు. 1990వ సంవత్సరం నుంచి వేలాది మంది యువతకు పరిశ్రమ, సంస్థ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టుగా చెప్పారు. ప్రతి నెల 3వ శనివారం క్రమం తప్పకుండా జాబ్ డ్రైవ్లను నిర్వహిస్తూ ఉద్యోగార్థులకు నిరంతరం అవకాశాలు కల్పిస్తున్నట్లుగా తెలియజేశారు. కంప్లీట్ చేసి మేము డేటా ప్రో ట్రైనింగ్ సెంటర్లో చాలామంది పిల్లలకి ఎడ్యుకేషన్లో ఐటీ ఫీల్డ్లో మేము చాలామందికి ట్రైనింగ్ ఇచ్చాము. ఈ 36 ఇయర్స్ అకేషన్లో జాబ్ మేళా, మెగా జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాము. దీనికి లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు లాస్ట్ టైం డీటెయిల్స్ మీరు కవర్ చేశారు. రెస్పాన్స్ చాలా ఎక్కువ ఉంది. చాలామంది పిల్లలకి ఐటీ జాబ్స్ ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, జాబ్ సైడ్ కూడా మేము హెల్ప్ చేయాలి. మా స్టూడెంట్స్ కానీ అవుట్ సైడ్ స్టూడెంట్స్ కూడా మేము హెల్ప్ చేయాలి. వాళ్ళకి జాబ్ డ్రైవ్లో వాళ్ళకి జాబ్లు వచ్చేటట్టు చూడాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో ఎడ్యుకేషన్కిను ఇండస్ట్రీకి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఫిల్లింగ్ ఏదో కంప్లీట్ చేసి మేము వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో పెట్టాము ఈ జాబ్ మేళా, మెగా జాబ్ మేళా. ప్రతి సంవత్సరము 2 సార్లు మెగా జాబ్ మేళా కండక్ట్ చేస్తాము. యానివర్సరీ అప్పుడు ఒకటి, ఎవ్రీ 6 months అంటే ఇయర్కి 2 times. బట్ అది కాకుండా మంత్లీ 3rd వీక్లో ఒక్కొక్క సెంటర్లో జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాము. రెస్పాన్స్ చాలా బాగుంది. అంటే దీంట్లో మెయిన్ జాబ్ మేళా అంటే ఈ పిల్లలకి అంటే డిగ్రీ కంప్లీట్ చేయగానే ఇమీడియట్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కానివ్వండి, ఐటీ సైడ్, నాన్ ఐటీ సైడ్ జాబ్స్ అంటే కంపెనీస్ వాళ్ళని, హెచ్ఆర్లందరినీ వాళ్ళకి ఇన్వైట్ చేసి మా క్యాంపస్లోనే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వాళ్ళకి జాబ్ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాము. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. యావరేజ్గా 600 మెంబర్స్, అదేవిధంగా 500-400 మెంబర్స్ పర్టికులర్ గాజువాక కానీ, ద్వారకానగర్ కానీ ఎంబీపీ సెంటర్స్లో చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చిన 5 కంపెనీస్ నుంచి ఆన్ యావరేజ్ 600 మెంబర్స్ అటెండ్ అయితే 15 to 25% పీపుల్స్కి అనేది ఆఫర్ లెటర్స్తో పాటు ప్లేస్మెంట్ అయ్యేటట్లుగా చేస్తున్నాం. లాస్ట్ టైం ఓన్లీ మెగా జాబ్ డ్రైవ్లో ఏవైతే మేము కండక్ట్ చేసామో 2000 మెంబర్స్ ప్లస్ యాడ్ అయిన వాళ్ళకి అరౌండ్ మేము 600 మెంబర్స్ వరకు మేము జాబ్స్ ఇవ్వడం జరిగింది. అది బెంగళూరు, హైదరాబాద్, పూణే, విశాఖపట్నం వీటి లొకేషన్లో, డిఫరెంట్ లొకేషన్లో. అది మేము ఎక్కువగా రెగ్యులర్గా ఇక్కడ మనకు ఉన్న టెక్ మహీంద్రా కానీ, అదేవిధంగా WNSలో కానీ, ఐటీలో ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ ఫిల్ చేస్తూ ఉంటున్నాం. రాష్ట్ర పురపాలక శాఖలో పనిచేస్తున్న ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, అవుట్సోర్సింగ్ కార్మికుల న్యాయపరమైన సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని మున్సిపల్ PHC వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఆనందరావు డిమాండ్ చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ ఇంజనీరింగ్, PHC వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గాలను పరిచయం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇది కోర్టు వల్ల ఈ ప్రభుత్వం కూడా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఎన్నికల హామీలో ఇచ్చారు. దాంట్లో ఏంటంటే ఎవరైతే మున్సిపల్ ఎంప్లాయీస్, పబ్లిక్ హెల్త్లో పనిచేసిన వాళ్ళు కానీ, లేకపోతే ఇంజనీరింగ్లో పనిచేసిన వాళ్ళు కానీ, వీళ్ళందరికీ వచ్చే జీతాలు తక్కువ ఉన్నాయి. వీళ్ళందరికీ పథకాలు వర్తింపజేయాలని చెప్పేసి ప్రధానంగా అది ఒక డిమాండ్. అదే రకంగా చనిపోయినటువంటి వాళ్ళు, లేకపోతే రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళ స్థానంలో వాళ్ళందరూ కూడా
ఎవరికి ఏ ఒక్కరికి కూడా పథకాలు రావట్లేదు. ఏమనంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పేసి చూపిస్తుంది. దాన్ని సిఎఫ్ఎంఎస్ ఐడి నుంచి దాన్ని తొలగించాలని చెప్పేసి తొలగించి వీళ్ళందరికీ ఎవరైతే రిటైర్ అయిపోయారో లేకపోతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి పథకాలు వర్తించే విధంగా చేయాలని చెప్పేసి అని. అలాగే ఆఫ్కాస్ట్లోని పనిచేస్తున్నటువంటి కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. 21,500 దాటిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈఎస్ఐ పథకం కానీ పిఎఫ్ పథకం కానీ రావట్లేదు. పిఎఫ్ అంటే కొంత వస్తుంది, ఈఎస్ఐ పథకం మెయిన్లీ వాళ్ళు ఎవరికి రావట్లేదు. విశాఖ ప్రశాంతతను దెబ్బతీసే బీచ్ షాక్స్ను రద్దు చేయాలని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ డిమాండ్ చేశారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పర్యాటకం అభివృద్ధి పేరుతో గోవా తరహా విశ్వ సంస్కృతిని విశాఖకు తీసుకొని రావడం దుర్మార్గమని అన్నారు. బీచ్ షాక్స్పై వెనక్కి తగ్గకపోతే ఈ ప్రాంత ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని కూటమి ప్రభుత్వానికి హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు ఎత్తివేయాలని, సూపర్ 6 పథకాలను ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే జీవీఎంసీ ఎన్నికలలో వైసీపీ ఒంటరిగానే పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కీలకమైన అంశం విశాఖ ప్రజలకు ఏంటి అంటే విశాఖ బీచ్లో షాక్స్. విశాఖ బీచ్లో షాక్స్ అంటే చాలా మందికి తెలియట్లేదు. నాకు కూడా ఫస్ట్ అర్థం కాలే. షాక్స్ అంటే స్నాక్స్ అనుకున్నాను నేను. అంటే సహజంగా షాక్స్ అంటే అదేదో మంచి కార్యక్రమమేమో, అభివృద్ధి చెందుద్దేమో, గోవాలో అలా ఉంటుందేమో అని. తీరా చూసేసరికి షాక్స్ అంటే సహజంగా తాగే వాళ్ళందరూ కూడా కూర్చొని తాగుతారు. షాక్స్ అంటే బీచ్లో పడుకొని తాగొచ్చు అనేది దాని అర్థం. ఈ వేదిక ద్వారా మేము కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం. అయ్యా, మీరు సంపద సృష్టిస్తానంటే మేమందరం ఏదో అనుకున్నాం, కానీ ప్రశాంతమైనటువంటి ఒక విశాఖ నగరాన్ని, ప్రశాంతత కోసం వెళ్ళేటువంటి బీచ్ల్ని మీరు వాటిని బారులుగా మార్చేసి మరి మీరు సంపద సృష్టించుకుంటామని అంటే మరి విశాఖ ప్రజలు మీకు ఓటు వేసింది దీనికేనా అని ఈ వేదిక ద్వారా నేను మీ వారిని ప్రశ్నిస్తాను. గుంటూరు కృష్ణబాబు కాలనీలో ఒక మహిళపై జరిగిన దాడి ఘటనను వైసీపీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించే అనడానికి, మహిళల భద్రతను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది అనడానికి ఈ ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. స్థానిక టీడీపీ నాయకులు మల్లెలమూర్తి, అతని కుటుంబ సభ్యులు బాధిత మహిళను వ్యవస్థను చేసి మూత్రం పోసేలా దాడి చేసిన ఓ మహిళ ఉండి కూడా హోంమంత్రి అనిత స్పందించకపోవడం దుర్మార్గమని అన్నారు. అధికార పార్టీ అండతోనే ఈ అమానుష ఘటన చోటు చేసుకుందని, ఇంత జరిగిన మహిళా కమిషన్ నిద్రపోతుందని ప్రశ్నించారు. 10,000 లంచం అడగడం జరిగింది. ఆ విషయంలో వివాదం తలెత్తి ఎంత దారుణంగా ఈ మల్లెల మూర్తి అనే వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు 9 మంది కలిసి ఆ మహిళను వివస్త్రణ చేసి ఆమె మీద దాడి చేయడం జరిగింది. 15వ తేదీ ఆ సంఘటన జరిగింది. 16న ఆ మహిళ కంప్లైంట్ ఇచ్చింది, కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. 17వ తేదీన సాక్షి మీడియా ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. వీడియోలు కూడా బయటకు వచ్చేసాయి. ఆ మహిళని వివస్త్రం చేసి దారుణంగా ఆమె మీద దాడి చేసిన వీడియోలంతా కూడా వైరల్గా సోషల్ మీడియాలో అవడంతో ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారు మేల్కొని ట్వీట్ చేశారు. అప్పుడు పోలీసులు, మన రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ మేల్కొని వాళ్ళు అతన్ని, ఈ మల్లెల మూర్తి అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని చెప్పడం జరిగింది. అంటే నిజంగా సిగ్గుచేటు కాదా? ఇది మానవత్వానికే సిగ్గుచేటు. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఈరోజు సిగ్గుతో తలదించుకోవాలి. చట్టానికి ఈరోజు అవమానం జరిగింది. ఈ రాష్ట్రంలో ఒక చట్టం, న్యాయం అలాంటివి ఏమీ అమలు కావా ఈ కూటమి ప్రభుత్వంలో నేను అడుగుతున్నాను. రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ఠగా ఉంది ఈ సంఘటన. ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంఘటనలో మహిళల మీద దాడులు అవ్వచ్చు, అత్యాచారాలు అవ్వచ్చు, హత్యలు అవ్వచ్చు, మహిళల మీద వేధింపులు అవ్వచ్చు,
ప్రతి సంఘటనలో కూడా కూటమి నాయకులే ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాంటి సంఘటనలు పదే పదే మీ ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్యే అనుచరులు చేస్తూ ఉంటే, మీ కూటమిలో ఉన్న నాయకులు చేస్తూ ఉంటే, మిగతా నాయకులకు కూడా మీరే ఆదర్శమయ్యి ఈ విధంగా తప్పుడు పనులు రిపీటెడ్గా చేస్తూ ఉన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. మొన్నే కావలిలో సంఘటన చూసాం. మొన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన పూజిత గారు వెళ్తే కావలి ఆ బాధిత మహిళ పట్టుకొని బోరు నేర్చిందంట. నాకు న్యాయం జరగలేదు, ఇలా చేసిన వ్యక్తుల్ని ఎటువంటి శిక్ష వేయలేదు అని చెప్పి ఆమె బోరుని ఏడ్చింది. వార్తా న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నైపుణ్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత. రోటరీ చలసాని స్కిల్ డెవలప్మెంట్ ప్రారంభోత్సవంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్. చీపురుపల్లిలో వైకాపాకు భారీ షాక్. టీడీపీలో చేరిన 20 కుటుంబాలు. రెండవ రోజు కూర్మావతారంలో దర్శనమిచ్చిన శ్రీ జగన్నాథుడు. శ్రీ స్వామివారిని తిలకించిన భక్తజనం. గుంటూరు జిల్లా మహిళపై దాడి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలి. వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుది కళ్యాణి డిమాండ్. వాజ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.